ప్రభుత్వం మారింది, పరిస్థితులు మారతాయనుకుంటే మైనింగ్ పరిశ్రమ పెనం మీద నుండి పొయ్యిలో పడిందా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు రాష్ట్రంలో ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నా ప్రభుత్వ ఆదాయం మాత్రం శూన్యంగా ఎందుకు ఉంది? కూటమి ప్రభుత్వంలో కీలక నేతలు మైనింగ్ కోసం చేస్తున్న ఆధిపత్య పోరులో మైనింగ్ యజమానులు, వ్యాపారులు అన్యాయం అయిపోతున్నారా? అసలు రాష్ట్రంలో మైనింగ్ పరిశ్రమకు సంబంధించి ఏం జరుగుతుంది? ఎందుకని మైనింగ్ కోసం ఆధిపత్య పోరు నడుస్తుంది? ప్రభుత్వానికి 7 నెలలకే సుమారు 2,000 కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడిందా? రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పును కూడా అధికారులు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? మైనింగ్ పరిశ్రమలో అన్ని అనుమతులు ఉన్నా యజమానులు ఎన్ని రోజులు ఎదురు చూడాలి? వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు దోచేసిన నేతలే ఇప్పుడు కూటమిలో కూడా చక్రం తిప్పుతున్నారా? రాష్ట్రంలోని గనులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ముఖ్య నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే, లేదంటే గనులు మూసుకోవాల్సిందే అంటూ ముఖం జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నీకెంత నాకెంత అని పంపకాలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం 75% మేర తగ్గిపోతున్నా పట్టించుకునే వారే లేరు. ఇదే క్రమంలో 75% ప్రభుత్వానికి చెందవలసిన నిధులన్నీ కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయంటున్నారు. వాళ్ళకి ఇచ్చేయండి. 2024న మైనింగ్ లీజ్ హోల్డర్సు, ఎండిఎల్ హోల్డర్సు మా కార్యాలయానికి వచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకొని వాళ్ళ లీజులు ఎండిఎల్స్ అన్నీ అన్బ్లాక్ చేయాలని కోరారు. అదేవిధంగా మేము కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఉన్నటువంటి వైలేషన్స్ రీఎగ్జామిన్ చేసుకొని అన్ని లీజులు అన్ని ఎండిఎల్స్ ఓపెన్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నామండి. విత్ ఇన్ షార్ట్లీ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇది విషయం కాదండి, లీగల్ మైన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. వాళ్ళు వైలేషన్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న వైలేషన్స్ కట్టించేస్తాము, అన్నీ ఓపెన్ చేసేస్తాము, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అన్ని గనులు పునరుద్ధరించడానికే ట్రై చేస్తాము. ఎండిఎల్స్ కూడా వైలేషన్ లేనివన్నీ ఓపెన్ చేస్తున్నాం. వైలేషన్ ఉన్నవాళ్ళు స్మాల్ అమౌంట్స్ ఉంటే కట్టేస్తున్నారు. కొంతమంది కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నారు, అవి కూడా ఎగ్జామిన్ చేసి వాటిని కూడా మనం అనబిల్ చేస్తాం. సిలికా అది గూడూరు జ్యుడిక్షన్ వస్తుందండి, అక్కడ ఏడీతో మాట్లాడాలి. దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామండి. ఇవాళ నాకు తెలిసింది ఒక చోట మన దామరమడుగు దగ్గర 5,600 టన్నులు సీజ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి వస్తున్నాను. ఒక ప్రొక్లైనరు, ఒక డ్రోజరు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టి వస్తున్నాను. ఇప్పుడే అది నా దృష్టికి రాలేదండి, చూసి ఎగ్జామిన్ చేసి చేస్తాను అది కూడా. ఓకేనా? 2024న బినామీలకు ఖనిజాయాన్ని విక్రయిస్తారంటేనే లీజులు, లేకపోతే ఎంత బతిమాలినా అనుమతి నిరాకరణ తప్పదు. దీంతో న్యాయస్థానమును ఆశ్రయించిన మైనింగ్ ఫెడరేషన్కు అనుకూలంగా కోర్టు ఆదేశించిన లీజులు మంజూరు చేయలేదు ప్రభుత్వం. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నేతలకు మాత్రం మైనింగ్కు పచ్చజెండా ఊపారు. నెల్లూరు జిల్లాలో ప్రతినిత్యం అడ్డగోలుగా క్వాడ్జ్, మైకా దోపిడీ జరుగుతుందనే వాదనలు బలంగా ఉన్నాయి.
ఒక్కొక్క ఓనర్ పరిస్థితి ఏంటంటే చాలా దీన స్థితిలో ఉన్నాము. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి 2022లో జరిగినటువంటి మాఫియానే 2024లో కూడా సృష్టించాలని కొంతమంది నాయకులు, మేము తెలుగుదేశం పార్టీకి 42 సంవత్సరాలుగా సేవ చేశాం. ఈరోజు మా నాయకుల గారికి ఏంటంటే కొంతమంది దుష్ట శక్తులు, కొంతమంది ఏంటంటే ఎవరెవరో పోయి ఆయనకి ఏంటంటే చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే 2022 నుంచి ఇదే విధంగా జరిగింది. దీన్ని కూడా మనం ఎందుకు చేయకూడదని చెప్పానని ఆయనకి ఏదో కొంచెం చెడుగా చెప్పారు. కానీ మా నాయకులు గారు ఏంటంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 2014 నుంచి 19 దాకా ఎన్నో లీజులు ఇచ్చారు. అందులో ఏంటంటే బీసీలకు కానీ, వడ్డేర సంఘం వాళ్ళకి కానీ, ట్రైబల్ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా ఏంటంటే ప్రాధాన్యత ఇచ్చేప్పుడు లీజులు మంజూరు చేయడం జరిగింది. 2019 నుంచి 24 దాకా ఒక్క లీజు కూడా మంజూరు చేయకుండా, పాత లీజులు ఉన్నటువంటి వాటికి కూడా గ్రాంట్లు చేయకుండా ఏంటంటే గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది. అందులో ఏంటంటే మమ్మల్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో 1 సంవత్సరం 3 నెలల నుంచి మొత్తం మైన్లు మొత్తం ఆపిచ్చేసి వాళ్ళ మీద ఏంటంటే దౌర్జన్యాలు చేయటం, దారుణాలు చేయటం ఈ విధంగా చేశారు. ఇంచుమించుగా ఏంటంటే ఎక్కువ పెనాల్టీలు వేయించడంలో కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎక్కువ పెనాల్టీలు జరగడం జరిగింది. 2022 అక్టోబర్ నుంచి మాకైతే పర్మిట్లు ఆపటం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఆ రోజు ఏంటంటే మా నాయకులకి ఏంటంటే వెంకటగిరిలో ప్రచారానికి వచ్చిన తర్వాత వచ్చేసి గూడూరులో ప్రచారానికి వచ్చిన మా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నట్టు మా ఎమ్మెల్యేల ద్వారా, ఉదయగిరి మా ఎమ్మెల్యేల ద్వారా కూడా ఏంటంటే పోటీ చేస్తున్నట్టు అభ్యర్థుల ద్వారా కూడా ఏంటంటే మా నాయకులకు తెలియపరచడం జరిగింది. ఒక్కళ్ళు ఏంటంటే టార్గెట్ చేస్తున్నారు, ఒక్కొక్కరి మీద దాడులు చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. వీళ్ళు కూడా ఏంటంటే కొంత వీళ్ళు బాధలు కూడా అదే విధంగా ఉన్నాయి. వీళ్ళ మీద ఏంటంటే టార్చర్స్ ఉన్నాయి. ఈరోజు 2014 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గనుల శాఖ ద్వారా 5 ఏళ్ల కాలంలో 8,161 కోట్ల రూపాయలు వివిధ రకాల పన్నులు, అనుమతులు మంజూరు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అంటే ప్రతి ఏడాది సుమారు 1,600 కోట్ల మేర ఆదాయం సమకూరేది. అనంతరం 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గనుల లీజుల ఫైల్ అనుమతులపై భారీగా పన్నులు పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం రెండింతలు దాటింది. 2019 సంవత్సరం నుండి 2024 సంవత్సరం మధ్యలో గనుల ద్వారా 17,352 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అంటే సుమారు సంవత్సరానికి 3,500 కోట్ల రూపాయల పైన మైనింగ్ పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ మధ్య దాకా గనులు మూసేసి ఉన్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, అన్నీ లీగల్గా ఉండి అన్ని అనుమతులు ఉండే మైన్లు తెరిపిస్తానని. వాటి లిస్ట్ తీసుకొని డిఎంఓ గారి దగ్గరికి వచ్చి ఉన్నాం తెరవమని చెప్పేదానికి. అదే కాకుండా మీకు చిన్న మనవి, మొన్న ఒక టీవీ ఛానల్ ఎట్టంటే అటు రాసారు మా మీద. ఇట్లా మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడినట్టు ఏ టీవీ ఛానల్ కూడా మేము ఇంటర్వ్యూ వెళ్ళాం. అది కొంచెం దయచేసి తెలవనండి అందరికీ. 3 ఏళ్ల నుంచి ఏంటి మీ ఇండస్ట్రీ పరిస్థితి? ఎంతమంది ఆధారపడి జీవిస్తారు ఇండస్ట్రీ మీద? అది ఇంత 2-3 నిమిషాల్లో చెప్పేది కాదండి. ఈ 8 నెలల్లో 1,00,000 మంది ఇండైరెక్ట్గా కూటికి కూడా వస్తపడతా. రేపు పండుగ సంక్రాంతికి ఏమి ఇంటికి జీతాలు కూడా భత్యం కూడా లేకుండా పోయే సంవత్సరం ఇది ఒక్కటే. నాకు తెలిసి నేను ఈ పరిశ్రమలో 50 సంవత్సరాలుగా ఉండ, ఎప్పుడూ జరగలేదు. 8 నెలలుగా అసలు మైండ్లే లేకుండా ఇదే మొదటిసారి జరగటం. వైసీపీ గవర్నమెంట్ పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్ గురించి చెప్పేదానికంటే గమ్ముగా ఉంటాం మేనండి. వాళ్ళు ఇవన్నీ చేసిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకేం చెడ్డ చేయలే, ఊరిని నిలిపేశారు. వాళ్ళకి ఏం అర్థం కాక ఆ పాత దొంగలను ఎట్టబట్టాలా, వాళ్ళ దగ్గర అసలు యాక్చువల్గా విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు. వాళ్ళని ఎట్టబట్టి వాళ్ళు ఆపలేయాలనే దానికి. అయితే మా మీద ఏంటంటే ఇంకా వీళ్ళు కానీ ఓపెన్ చేస్తే మళ్ళీ అదే మాదిరి జరుగుతుందని వాళ్ళ ఇది ఉద్దేశం. ఇప్పుడు అన్నీ లీగల్గా ఉన్నప్పుడే మేము ఇల్లీగల్గా ఉన్నప్పుడే లీగల్గా చేసినాం. ఇప్పుడు అన్నీ లీగల్గా ఉన్నప్పుడు మేము ఎందుకు ఇల్లీగల్గా పోతాం? అది మా ఆర్గ్యుమెంట్. గవర్నమెంట్ ఏమంటాం లేదండి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీరు వదిలితే విచ్చలవిడిగా ఈ మాఫియా అలౌ చేశారు, అది కట్ చేయాలంటున్నాం. అది మా చేతిలో కంటే వాళ్ళ చేతిలోనే ఎక్కువ ఉంది. ఇప్పుడు మాకు ప్రభాకర్ రెడ్డి గారు అన్కండిషనల్గా అందరూ జెన్యున్గా అన్ని అనుమతులు ఉండే వాళ్ళకి ఓపెన్ చేయిస్తున్నారు. అవతల ఏం లేదండి. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసి 7 పూర్తయిన 500 కోట్ల రూపాయలు కూడా మైనింగ్ పరిశ్రమ నుంచి ఆదాయం రాలేదంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మైనింగ్ చేశారని, అక్రమ మార్గంలో వేల కోట్ల రూపాయలు దోచేశారని, వాటన్నిటినీ సరిచేసిన తర్వాతే అనుమతులు ఇస్తామని అంటున్నారు.
నూతన మైనింగ్ పాలసీ ద్వారానే మైనింగ్ పరిశ్రమ చేయాలని సూచించింది. ఇదంతా మొదట్లో ఎంతో బాగున్నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోతున్నా ఇప్పటి వరకు మైనింగ్ పరిశ్రమ సజావుగా సాగకపోవడంతో యజమానులు ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ పాలనలో చక్రం తిప్పిన కొందరు నేతలే తిరిగి ఇప్పుడు కూడా మైనింగ్ మొత్తం తమ సంఘంలోనే జరగాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. అనుమతులు వచ్చి నెల దాటిపోతున్న గనుల యజమానులు తమ వ్యాపారం చేసుకోలేకున్నారు. కేవలం అధికార పార్టీకి చెందిన కొందరు మాత్రమే యథేచ్ఛగా తమ మైనింగ్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నేను తెలుగుదేశం పార్టీలో చేరే రోజుకే క్వార్జ్ గనుల షరతు పెట్టాం. దానికి సహాయం చేస్తానన్న హామీ వచ్చిన వెంటనే లభించిన తరువాతనే నేనే విపిఆర్ గారిని పార్టీలోకి చేర్పించాను అని చెప్తున్నాడు. అంటే దీని ఉద్దేశం, అంటే దీని అర్థం మీరే క్వార్జ్ అక్రమ రవాణాకు సహాయం చేస్తానన్న తరువాతనే మీరే విపిఆర్ గారిని తెలుగుదేశం పార్టీలోకి చేర్పించారన్నమాట. దీని అర్థం ఇదే కదా. తన అనుచరులు చెప్తున్నట్టు అట్టి మారారా లేదా అన్న వివరణ మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత లోక్సభ సభ్యులు విపిఆర్ గారే దీనికి వివరణ ఇవ్వాలి. అదేమంటే అక్రమ మైనింగ్ చేసే ఉద్దేశమే మాకు లేదు, మేము 4 మైన్లు కూడా కొనుక్కున్నాం అని చెప్తున్నారు. మీకు అక్రమ మైనింగ్ చేసే ఉద్దేశం లేనప్పుడు లీజ్ అయిపోయిన మైన్లను ఎందుకు కొనుక్కుంటారు? ఎలా కొంటారు? ఆ మైన్లన్నీ కూడా మీరు దౌర్జన్యంగా ఆక్రమించినవే కదా. అంతెందుకు, మా సైదాపురం మండలంలోనే అక్టోబర్ 24వ తేదీ ఈ విషయం విపిఆర్ గారికి తెలుసో తెలీదో కానీ అక్టోబర్ 24వ తేదీ మా సైదాపురం మండలంలో పద్మావతి మైన్లో మీరు అక్రమ మైనింగ్ చేయడానికి ప్రయత్నించారా లేదా? ప్రయత్నించారు కదా. అక్కడ ప్రజలు తిరగబడితే ఇది వెళ్ళిపోయింది, వాస్తవా కాదా? ఇప్పటికీ కూడా మీ కారు మా సైదాపురం పోలీస్ స్టేషన్లో ఉంది కదా. మా సైదాపురం మండలంలో సంబంధించి అసలు విషయం ఏంటా, ఏం జరుగుతుందా అని తెలుసుకుందామని మేమే ఫోన్ చేస్తే మీరు నోటికొచ్చినట్లు మమ్మల్ని దుర్భాషలాడతారా? మీ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రకృతి సంపదను దోచుకుంటామంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు. మీ రాజకీయాన్ని తెల్లరాయి వ్యాపారంగా మార్చుకొని మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదను దోచుకోవాలని చూస్తే ఇక్కడ ప్రజలు ఎవ్వరు ఊరుకోరు. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తాం. 2 పోర్టుల నుంచి ఖనిజ సంపద అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రభుత్వం లీజులు పునరుద్ధరించకపోవడం, రవాణా అనుమతులు పూర్తిగా ఇవ్వకపోవడంతో ఖనిజ సంపదకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా క్వార్జ్, మైకా, సౌండ్, సిలికాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా అధికారంలో ఉన్న కొందరు కీలక నేతలు తవ్విన ఖనిజాన్ని మైనింగ్ నిర్వాహకులతో మాట్లాడుకొని రాత్రి సమయాల్లో తీరం దాటించేస్తున్నారు. ఎవరైనా మైనింగ్ నిర్వాహకులు ఎదురు తిరిగితే ఆ మైన్స్కు భారీ ఎత్తున పెనాల్టీలు విధిస్తామని బెదిరిస్తూ తమ దారికి తెచ్చుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోర్టు, చెన్నై పోర్టుల ద్వారా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుండి భారీ ఎత్తున ఖనిజ సంపదను విదేశాలకు తరలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, అసలు నెల్లూరులో జరుగుతున్న మైనింగ్ మాఫియాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఆపేసింది? ఆ మైనింగ్ సంబంధించి అక్కడ జరుగుతున్న మాఫియాకు సంబంధించిన విషయం ఏంటి? విద్యాసాగర్, అలాగే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో మైనింగ్ శాఖ కూడా ఒకటి. ఎందుకంటే ఇటు రాష్ట్రం ఆర్థికంగా చాలా ముందుకెళ్లాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆర్థిక వనరులు చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆర్థిక వనరుల్లో మైనింగ్ కూడా ఒక ప్రధానమైన ఆర్థిక వనరు. కానీ ఇలాంటి ఆర్థిక వనరుపై ప్రభుత్వం పూర్తిగా సంఖ్యలు వేసిందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా కావచ్చు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అనేక ఖనిజ నిక్షేపాలు రాష్ట్రంలో
మొత్తం కూడా చాలా అద్భుతమైన సహజ సంపద అలాగే ప్రకృతి సంపద ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం పూర్తిగా కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో పూర్తిగా కూడా సంఖ్యలు వేసిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రానికి ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు తెల్లరాయి కావచ్చు, క్వార్ట్జ్, సిలికా, శాండ్, బైరిటీస్ అలాగే గ్రానైట్ ఇలా అనేక రకాలుగా పూర్తిగా కూడా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ ఖనిజ నిక్షేపాలు కూటమి ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం కూడా దోచేశారు. పూర్తిగా కూడా అరాచక పాలనలో అక్రమ పద్ధతిలో వేల కోట్ల రూపాయల ప్రకృతి సంపదనంతా కూడా అక్రమార్కులు వైసీపీలో అనేక మంది నేతలు, ముఖ్యంగా అనేక మంది మంత్రులు కావచ్చు, రాజకీయంగా దోచేశారు. మొత్తం కూడా దోచేసిన ఈ పాలసీలన్నిటి కూడా మేము అధికారంలోకి వస్తే మొత్తం పునరుద్ధరిస్తాం, మైనింగ్ పాలసీ నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పి ఆనాడు కూటమి ప్రభుత్వం రాజకీయ ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికలకు ముందు బహిరంగ సభలో కూడా చెప్పిన పరిస్థితి. దీనికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు మంచి రోజులు వస్తాయని చెప్పి మైనింగ్కి సంబంధించిన అనేక మంది కూడా ఎదురు చూసిన పరిస్థితి. కానీ దానికి పూర్తి భిన్నంగా మైనింగ్ పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా కూడా సంఖ్యలు వేసిన పద్ధతిలో పూర్తిగా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకంటే మైనింగ్ పరిశ్రమ నుంచి ప్రతి ఏటా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రధానంగా ఆర్థిక వనరు చేకూరుతుంది ప్రభుత్వానికి. అలాంటి మైనింగ్ పై ఎందుకు కక్ష కట్టారు? అసలు ఈ మైనింగ్ వ్యవస్థ ఏముంది? మొత్తం కూడా అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఒక సామెతలాగా ప్రకృతి మొత్తం ఈ సహజ సంపద అనేక ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ఆర్థిక వనరుని మొత్తం కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతుందని చెప్పి మనం కొంచెం ఇప్పుడు డీటెయిల్గా చూడవచ్చు. డీటెయిల్గా చూస్తే ముఖ్యంగా కూడా ఈ మైనింగ్ పరిశ్రమ ఏ విధంగా ఆగిపోయింది, ఈ మైనింగ్ పరిశ్రమకి ఎందువల్ల ఇంత సీత కనపడిందని చూస్తే ప్రధానంగా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా చేసే యోచనలో ఉన్నట్టు మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే రాజకీయంగా ప్రకృతిని మొత్తం విధ్వంసం చేస్తూ ఇటు ప్రభుత్వ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, ప్రైవేటు భూములు కావచ్చు, అలాగే అన్ని భూముల్లో కూడా వ్యవసాయ భూములు కావచ్చు విచ్చల విడిగా మైనింగ్ చేసేశారు. అలాగే వేల కోట్ల రూపాయల అక్రమ రవాణా ద్వారా సంపాదించారని చెప్పి అపవాదు ఉంది. దీన్ని కొనసాగింపు భాగంలోనే ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మైనింగ్ పాలసీ తీసుకొస్తాం, మొత్తం కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. దానికి అనుగుణంగానే మొత్తం కూడా మైనింగ్ అంతా ఆపేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటిపోతున్నా కూడా మైనింగ్ పాలసీ అయితే వచ్చింది, కానీ మైనింగ్ పరిశ్రమ అయితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయని పరిస్థితి. దీనికంతటి కూడా ప్రధానం ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ ప్రభుత్వంలో ఉన్న కీలక నేత ఒకరికొకరు ఈ మైనింగ్ మీద ఆధిపత్యం చెలాయించాలనే ధోరణితోనే ఇటు వారు పూర్తిగా కూడా మైనింగ్ మీద తమకే కావాలి ఆధిపత్యం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా కూడా కీలకమైన టీడీపీలో కీలకమైన నేతలు కూడా ఒకరికొకరు తమకే కావాలని చెప్పి ఒకరికొకరు పట్టుబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా గుత్తాధిపత్యంగా మైనింగ్ అంతా కూడా తమకే కావాలని చెప్పి పట్టుబట్టడంతోనే ఇటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే పాలసీ ప్రకారం చూస్తే మైనింగ్ అనుమతులు అన్నీ పొందిన మైనింగ్ యజమానులు స్వతహాగా మొత్తం కూడా మైనింగ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో రవాణా అనుమతులు ఉంటాయి. అలాగే ఆన్లైన్లో ఓపెన్ చేసిన తర్వాత గవర్నమెంట్కి లాయల్టీ కట్టుకున్న తర్వాత వారు ఎక్కడైనా కూడా వ్యాపారం చేసుకోవచ్చు, దీన్ని ఇతర దేశాల్లో కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఎవరైతే తమకు మైనింగ్ మొత్తం తమకే దక్కాలని చెప్పి పట్టుబడుతున్నారో ఈ వాళ్ళకి ఒకరికొకరికి పడకపోవడం వల్ల, రాజీ కుదరకపోవడం వల్లే ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీన్ని ప్రధానంగా చూసుకుంటే ఒక నెల్లూరు జిల్లా నుంచే ప్రతి ఏటా కూడా సుమారుగా 20 నుంచి 30 వేల కోట్ల రూపాయల సహజ సంపద ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా పరోక్షంగా అంతా జోబిల్లోకి వెళ్ళిపోయింది. కీలక నేతలు అయితే సంపాదించారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇటు మాజీ మంత్రి అనిల్ కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అలాగే రూప్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలా అనేక మంది కూడా అక్రమ మైనింగ్ చేయడం ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇదంతా కూడా అక్రమంగా సంపాదించిందే. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ పార్టీలు మారడం, ఇప్పుడు అధికార కూటమిలో ఉండడం వల్ల వారు ఈ మైనింగ్ మీద పూర్తి స్థాయిలో వారికి ఒక పట్టు ఉంది కాబట్టి తిరిగి తమకే ఈ మైనింగ్ అంతా రావాలి, తామే ఇదంతా డబ్బులు సంపాదించాలని యోచనలో ఉండడం వల్లే మైనింగ్ మీద ఈ పూర్తిగా ఉక్కుపాదం మోపారు. మైనింగ్ యజమానులందరూ కూడా గత 3 నెలల నుంచి మనం కొంత సమాచారం చాలా లోతుగా కూడా బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ పరిస్థితిలో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే గత ఒక 2 నెలల ముందే 2-3 నెలల ముందే కూడా మైనింగ్ సంబంధించి కీలకమైన మైనింగ్ ఫెడరేషన్ ఒక అసోసియేషన్ వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. మైనింగ్ పరిశ్రమను ఎన్ని రోజులు ఇలా ప్రభుత్వం ఆపుతుంది, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు మంచి రోజులు వస్తాయని చెప్పి అందరం భావించాం, కానీ ఇలాంటి గడ్డు పరిస్థితులు వచ్చాయి అని చెప్పి వారంతా కూడా బాధపడడం జరిగింది. బాధపడిన తర్వాత వీళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు వీళ్ళకి చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఎవరైతే మైనింగ్ అనుమతులు అన్నీ ఉన్నాయో ఈ మైనింగ్ పరిశ్రమకి సంబంధించిన అనుమతులు ఉన్న వారికి ఈ
పర్మిట్లు అయితే ఏదైతే రవాణా పర్మిట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి సూచనలు అయితే చేసింది. ఇది జనవరి 6వ తేదీన వీళ్ళకి పర్మిట్లు రవాణా అనుమతులు ఇవ్వాలని చెప్పి హైకోర్టు అయితే జారీ చేయడం జరిగింది ఈ ఆదేశాలు. సో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత సంక్రాంతికి తమకు మంచి రోజులు వస్తాయని చెప్పి అందరూ కూడా ఆనందపడుతున్న వేళ ఒక శరాగోతం లాంటి శరాగోతం లాగా ఇప్పటికీ కూడా అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి సుమారుగా 1 నెలలు గడిచిపోతున్నా కూడా ప్రస్తుతానికి కూడా ఎక్కడా కూడా మైనింగ్ ఒక్కడు కూడా ముందుకు వేయని పరిస్థితి. దీనికంతా కూడా ప్రధానంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన గతంలో శ్రీనివాస్ అని చెప్పి మైనింగ్ డీడీగా పనిచేశారు. ఈయన అనేక వేల కోట్ల రూపాయల అవినీతికి పరోక్షంగా సహాయపడ్డాడు, అలాగే అక్రమాలు కూడా చేశాయని చెప్పి పేరుంది. ఇలాంటి అధికారిని రెడ్ బుక్ తర్వాత లానా లోకేష్ ఇటు వెంకటగిరిలో కావచ్చు, ఉదయగిరిలో కావచ్చు, గూడూరులో కావచ్చు సభలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్నికలకు ముందు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే వైసీపీ నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే అన్యాయాలకి అక్రమాలకి మైనింగ్లో పడిన వారు అందరి పేర్లు కూడా ఈ రెడ్ బుక్లో రాసిన వీరందరికీ శిక్షలు తప్పని చెప్పి లోకేష్ చెప్పిన పరిస్థితి. కానీ రెడ్ బుక్ అన్ని కూడా ఒకవైపు రాజకీయంగా ఓపెన్ అవుతుంది, కానీ మైనింగ్కి సంబంధించిన రెడ్ బుక్ పేజీ ఓపెన్ కాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెడ్ బుక్ పేజీలో ఆనాడు శ్రీనివాస్ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ ఆ శ్రీనివాస్ ఈరోజు అమరావతిలోని మైనింగ్ శాఖలో మొత్తం ప్రధానంగా కీలక అధికారిగా ప్రమోట్ చేయబడ్డాడు. ఎక్కడ కూడా ఆయన మీద శిక్షలు లేవు. కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన శ్రీనివాస్ వెళ్ళి అమరావతిలోని మైనింగ్ పరిశ్రమ మైనింగ్ ఆఫీసులో చేరాడు. అలాగే మరొక అవినీతి అధికారిగా చెప్పుకునే నాయకుని నెల్లూరుకి డీడీగా ప్రధాన అధికారిగా పంపించడం జరిగింది. ఈయన కూడా అన్ని అనుమతులు ఉన్నా కూడా ఎక్కడా కూడా మైనింగ్ అధికారులకి మైనింగ్ పరిశ్రమ యజమానులకి సహకరించలేదు. మరీ ముఖ్యంగా నెల్లూరులో సుమారు 100-150 సంవత్సరాల మైనింగ్ చరిత్ర కలిగిన సీతారామ కళ్యాణ్ మైన్ కావచ్చు, ద్వారకా మైన్ కావచ్చు, వెంకటగిరి రాజాలకు సంబంధించిన మైన్లు వీళ్ళు పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకుంటారు. వీళ్ళకి ఏది కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా మైనింగ్ నడుపుకునే వీళ్ళు కూడా మైనింగ్ చేసుకోలేక గత 8 నెలలుగా మైనింగ్ చేసుకోలేక నేరుగా డీడీని కలిసి తమ బాధను చెప్పుకుందని కలిసి వెళ్ళినప్పుడు ఆ డీడీ నాయకు మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించాయని వారు కూడా మనకి బీఆర్కే న్యూస్ ఛానల్తో చెప్పడం జరిగింది. ఆయన కనీసం వారితో మాట్లాడేది కూడా ఇంట్రెస్ట్ చూపించుకోవడం, కట్టకట్టుకొచ్చారు, గుంపు కట్టుకొచ్చారని చెప్పి ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాడాడు ఈ మైనింగ్ డీడీ అని చెప్పి వాళ్ళు బాధపడడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సరాసరి 1600 కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం లెక్కన సుమారుగా 8000 చిల్లర కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి 2023 వరకు ఈ మైనింగ్ సంబంధించి లాయల్టీలు అధికంగా పెంచడం, డబుల్ చేయడంతో ప్రభుత్వానికి అయితే ఆదాయం గణనీయంగా పెరిగింది. సుమారుగా 5 సంవత్సరాల్లో 17,000 కోట్ల చిల్లర 17,136 కోట్ల రూపాయల ఆదాయం అయితే సమకూరింది. ఈ ఆదాయం అంతా కూడా సంవత్సరానికి సరాసరి యావరేజ్ చూసుకుంటే 3 నుంచి 4 కోట్ల రూపాయల సరాసరి ఆదాయం చేకూరింది. కాబట్టి సో మొత్తం మీద ప్రభుత్వానికి చెందవలసిన అనేక వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎటుపోతున్నాయి. ఈ ఆదాయం అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల్లో చేరిపోతుంది. కేవలం నెల్లూరు జిల్లాలో ఒకరిద్దరికి మాత్రమే మైనింగ్ పర్మితులు ఇచ్చారు. ఈ ఒకరిద్దరు కూడా టీడీపీకి సంబంధించిన కీలక నేతలు కావడం, వారు మాత్రమే మైనింగ్ చేయాలా, మిగతా అందరూ కూడా మైనింగ్ చేయకూడదని చెప్పి హుకుం జారీ చేయడంతో ఈ మైనింగ్ సంబంధించి యజమానులు ఇప్పటికే దివాళా తీసిన పరిస్థితి. మైనింగ్ సంబంధించి ఇప్పటికే 6 నుంచి 10,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరూ కూడా రెక్కాడి తెగని డొక్కాడిన పరిస్థితులు అందరూ కూడా వీధిని పడి బజార్ని పడిన పరిస్థితి ఉంది. అలాగే సుమారుగా వాళ్ళకి యంత్రాలు కావచ్చు, మెయింటెనెన్స్ అంతా నెలకు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేయవలసి ఉంటుంది. సో మొత్తం మీద మైనింగ్ పరిశ్రమ అయితే దివాళా అంచు నిలిచింది. కేవలం ఈ ఆధిపత్య పోరులో మైనింగ్కి అయితే పూర్తిగా సంఖ్యలు వేసిన పరిస్థితి. చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒకవైపు ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడుతుంది, మరోవైపు ఇటు గత ప్రభుత్వంలో చేసిన తప్పులే మళ్ళీ ప్రభుత్వంలో కూడా చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకుంటే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పారో అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో తినేదానికి తిండి లేక బాధపడతామని చెప్పి కార్మికులు ఇప్పటికే రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. సో మొత్తం మీద మంచి రోజులు వస్తాయని చూసుకుంటే మంచి రోజులు కాస్త ఇప్పుడు చెడు రోజులు అయిపోయాయి. మైనింగ్ పరిశ్రమ కాస్త వెనకబడిపోవడంతో అందరూ కూడా ఇప్పుడు ఎప్పుడు మైనింగ్ ఓపెన్ అవుతుంది, తాము ఎప్పుడు మైనింగ్ చేసుకుంటాం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. వెంకట్. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.